హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇప్పుడు నేనైతే పచ్చి దోసకాయ తీసుకున్నాండి. దోస ఆవకాయ పెట్టుకుంటున్నాను. ఒక అర కేజీ మీద కొంచెం ఎక్కువ ఉంటుందండి. కేజీకి తక్కువ ఉంటుంది. 30 కేజీ అలా ఉండొచ్చు అనుకుంటా. కాయ బాగా పచ్చి తీసుకోవాలి దోస ఆవకాయకి. ఈ పచ్చడి అయితే నిల్వ ఉంటుందండి. బాగా ఎండలు ఉన్న ప్లేస్ అయితే ఒక వారం రోజుల వరకు బాగుంటుంది. అదే కొంచెం వాతావరణం కూలింగ్ ఉంటే పర్వాలేదు, ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. లేదనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ చెప్తాను. నేను ఆల్రెడీ ముక్కలు కోసేసుకొని మార్నింగే కోసేసుకున్నానండి. ఇప్పుడు టైం అయితే 2:30 అలా అవుతుంది. కాసేపు నేను అలా ఆరపెట్టాను. ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు, బయట ఎండలో పెట్టకూడదు. దీనికోసం అయితే నేను 2 స్పూన్లు మెంతులు లైట్గా వేపుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పొడి వేసేసుకుందాం. అలాగే ఆవాలండి, ఆవాలు కూడా పొడి చేసుకున్నాను. ఆవపిండి కావాలి కాబట్టి ఇది నేను చేతితో ఉజ్జాయింపుని వేస్తున్నానండి. 3 స్పూన్లు మిక్సీ పెట్టుకున్నాను. అంటే కారం వేస్తాం కదా, మనం గ్రేవీ కట్టి కలుపుకోవచ్చు. నాకైతే ఫుల్గా పట్టేస్తుంది. కాయ బట్టి తీసుకోండి. అలాగే కారం కూడా వేసుకుందాము. టేస్ట్ కారం కూడా చూసి వేసుకోండి. గ్రేవీ కావాలన్న వాళ్ళు ఎక్కువ పడుతుంది. నేను ఏదైనా ఉజ్జాయింపుని వేసేస్తాను. ఇప్పుడు ముక్కలు బట్టి మనం కలిపేటప్పుడు తెలుస్తుంది కదా, అలా వేసేసుకోవడమేనండి. అలాగే ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ చూసి తక్కువ వేసుకోండి, కావాలంటే మనం తర్వాత వేసుకోవచ్చు. నేను ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాను. బాగా నానిన తర్వాత రేపు పొద్దున కలుపుకున్నాక తెలుస్తుంది, అప్పుడు వేసుకోవచ్చు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగానే వెల్లుల్లిపాయలు అలా వేసుకుంటారు. కొంతమంది మెత్తగా మిక్సీ పెట్టుకుంటారు. నేను ఈ దోస ఆవకాయ అనేది నా సొంతంగా నేనే చేసుకోవడం మొదలుపెట్టానండి ఎప్పటి నుండో. ఈ మిక్సీ పట్టడం అన్నది మా అత్తయ్య గారు ఆవకాయ పట్టినప్పుడు చూశాను. కొంచెం గ్రేవీ కావాలంటే, చిక్కగా అలా గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకుంటారంట. అప్పుడు నేను అలాగే చేస్తున్నాను. అలాగే నేను మెంతిపిండి వేసాను కాబట్టి కొన్ని మెంతులండి, ఎక్కువ అవసరం లేదు. అలాగే మిక్సీ పట్టుకున్నాను, వేసేసుకుందాము వెల్లుల్లిపాయలు. ఈ ఫ్లేవర్ నచ్చలేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు తక్కువ వెల్లుల్లిపాయలు మామూలుగా ఒలుసుకొని వేసేసుకోండి. ఇలా మిక్సీ అవసరం లేదు. కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. నాకేంటంటే మా అత్తయ్య గారు చేసినప్పుడు చూశాను కాబట్టి నాకు అలా అలవాటు అయిపోయింది. ఆవకాయలు చేసేటప్పుడు చూశాను. దోస ఆవకాయ అనేది నా సొంతంగా ట్రై చేశానండి. దీనికోసం మనం నిమ్మకాయ కూడా పిండుకోవాలి. నేను ఒక చిన్న కాయ తీసుకున్నాను. 2 బద్దలు కూడా వేసేసుకుంటానండి. కలుపుకున్న తర్వాత లాస్ట్లో చూస్తాం కదా పులుపు, ఇప్పుడు చాలకపోతే ఇంకొక బద్ద వేసుకోవాలి. ఏది ముందు వేసుకోవద్దండి, ఎందుకంటే దోస ఆవకాయ మనం పొద్దున పెట్టుకుని ఒక ఈవినింగ్ కల్లా మనం రైస్లో వేసుకోవచ్చు. అంత తొందరగా ఆ ముక్క అన్నదే నానుతుంది. ఆ తర్వాత రోజుకి ఇంకా బాగా తెలుస్తుందండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. గింజలు ఏమన్నా పడితే ఇలా రిమూవ్ చేసేసుకోండి. ఇది మనం ఇప్పుడు గరిటె పెట్టి కలుపుకుందాం, చేయి పెట్టొద్దాం. ఇప్పుడు ఇందులో మనకి చెమ్మంటూ ఏమీ లేదండి. ఒకటి మిక్సీ పట్టుకున్నాము, వెల్లుల్లిపాయలు ఆదడు ఉంటుంది. తర్వాత నిమ్మకాయ పిండుకున్నాం. చూసారా, ఇలా కలిపేటప్పుడు మీకు కారము ఇంకా పడుతుందా లేదా ఏంటన్నది తెలిసిపోతుంది. కొంతమందికి ఏంటంటే ఎక్కువ ముక్కల కంటే గ్రేవీ కావాలి. అలాంటి వాళ్ళు కొంచెం ఈ ఆవపిండి అన్నది, కారం అన్నది కొంచెం ఎక్కువ వేసుకోండి. ఉప్పు కూడా దాన్ని బట్టి పెరుగుతుంది. ఇందులో ఏ నూనె వేసుకున్నా పర్వాలేదు, మామూలు నూనె సన్ఫ్లవర్ వేసేస్తాను. ఎందుకంటే ఇది సంవత్సరాలు నిల్వ ఉండేది కాదు. మా ఇంట్లో అయితే మా హస్బెండ్ తొందరగానే తినేస్తారు. వాటికైతే మామూలుగా అయితే పప్పు నూనె, ఇలాగా వేరుశనగ నూనె అలాంటివి బాగుంటాయి పచ్చళ్ళకి. ఇది అప్పుడప్పుడు పెడతా ఉంటానండి నేను. కాయ అన్నది నాకు బాగా ఇలా పచ్చిగా దొరకాలి. దోసకాయ ఎంత పచ్చిగా ఉంటే పచ్చడి అంత టేస్ట్ ఉంటుందండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆవకాయ లేకపోయినా సరే ఇలా చేసుకుని, దోసకాయ ఉన్నది మనకి చలవ చేస్తుంది, ఒంటికి మంచిదే.
పర్వాలేదు, చేసుకుని అప్పుడప్పుడు పప్పుల్లో వాటిలో వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకుందాం. నేను అన్నీ చేతితో వజ్జాంపున వేసానండి ముక్కలు బట్టి. నెక్స్ట్ టైం చేసినప్పుడు మీకు కావాలంటే కొలతలతో కూడా చెప్తాను. ఇది మామూలు ఆయిల్ వేస్తున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్. ఇంకా టేస్ట్గా ఉండాలి, మాకు అదే కావాలి అని అనుకున్న వాళ్ళు మీరు మాత్రం కొంచెం పప్పు నూనె అలాంటివి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వేత్తాక కూడా ఇంట్లో రెడీగా లేదండి, అందుకే ఈ ఆయిల్ వేసేస్తాను. ఎందుకంటే నేను అప్పటికప్పుడు అనుకున్నానండి పచ్చడి పెడదామని, ఎలాగో ఇంట్లో కూడా ఏమీ పచ్చళ్ళు లేవని. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా వారికి చాలా ఇష్టమండి నేను పట్టే పచ్చళ్ళు, చాలా ఇష్టంగా తింటారు. ఈ రోజుల్లో ఏంటంటే అన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చేసి పచ్చళ్ళు పెట్టాలన్న భయం వేస్తుంది అందరికీ. బీపీలు, షుగర్లు ఇవి ఎక్కువ అయిపోయినాయి కదా. అందులో వర్క్ టెన్షన్స్ కూడా ఎక్కువ ఉన్న వాళ్ళకి పచ్చళ్ళు పెట్టడం కూడా చాలా డేంజర్ అండి. వాళ్ళ కోపం వస్తే ఇంకా ఎవరి మీద ఎలా కేకలేస్తారో బీపీ పెరిగిపోయి తెలియదు. నేను ఈ మధ్య చాలా మానేసాను పచ్చళ్ళు పెట్టడం. చెప్పాను కదా, నాకు దోసకాయ అన్నది నాకు బాగా నచ్చాలండి. కాయ ఏమాత్రం పండితే అది అసలు పెట్టొద్దు మీరు. పచ్చడి అంతా వేస్ట్. మీరు అందులో వేసుకున్న ఈ ఉప్పులు కారాలన్నీ వేస్ట్ అయిపోతాయి. పచ్చడి అనేది బూజు వచ్చేస్తుందండి, తడి ఉంటుంది కాబట్టి. ఇందులో కూడా ఉంటుంది, అందుకే ఆరబెట్టుకుని నేను మార్నింగ్ పోసుకున్నానండి 10 ఆ టైంకి. ఇప్పటి వరకు నేను ప్లేట్లో పెట్టేసి ఉంచేసాను. ఇప్పుడు మనం ఎంత ఆయిల్ వేసినా చూసారు కదా, అసలు ఆయిల్ లేనట్టే ఉంది. ఇది నానిన తర్వాత ఆయిల్ అన్నది పైకి తేలుతుందండి. ఆయిల్ అన్నది బాగా పైకి తేలుతుంది. నేను కారం కూడా ఇంకా వేయనండి, ఎందుకంటే చెప్పాను కదా ఇప్పుడు వచ్చేది కూడా ఇంకా సీజన్ ఎండాకాలం కాబట్టి చాలా డేంజరు పచ్చళ్ళు ఎక్కువ వేసుకోవడం. మా వారు ఇంకా ఇష్టంగా తింటారు కాబట్టి నాకు ఇంకా భయం. పచ్చళ్ళు ఏంటో ముద్ద దిగదు ఇంకి. ఇప్పుడు పచ్చడి పెట్టని తెలిస్తే రోజు ముందు పచ్చడి వేసుకుని ఒక ముద్ద తింటారండి, ఎన్ని కూరలు వండినా కూడా. చాలు ఇలాగా ఎంతసేపు గ్రేవీ అడుగుతారు, కానీ ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్. నేనైతే ఇంకేం వేయనండి. నానిన తర్వాత ఏమైనా కావాలంటే అప్పుడు పులుపు, ఉప్పు అన్నీ అప్పుడు వేసుకుంటాను. ఎందుకంటే మనం పిండి అన్నీ వేసేసాము, ఇంకా బాగా నానితే కానీ టేస్ట్ అన్నది తెలియదు. ఇప్పుడు చూసిన ఉప్పుగానే అనిపిస్తుందండి. మొక్క పీల్చుకోవాలి కదా, పీల్చుకొని మొక్కకు సరిపడా అన్ని టేస్ట్లు పీల్చుకొని మిగిలినది వదిలేస్తే అది మనం టేస్ట్ చూస్తాం. దాన్ని బట్టి తెలుస్తుంది మనకి మొక్క అన్నది ఎంత పీల్చుకుంది. నార్మల్గా మనకి రైస్లోకి ఎలా ఉండాలి ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది. ఇంతేనండి, మీరు కూడా మీ ఇంట్లో సింపుల్గా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొలతతో కావాలి అని అంటే కనుక చెప్పండి, నెక్స్ట్ టైం నేను కొలతలతో చూపిస్తాను. నా సొంతంగా నేను ట్రై చేసాను. టెంపుల్లో పెట్టడం ఒకసారి భోజనంలో చూశానండి. అప్పుడు తిన్నప్పుడు ఇదేంటి ఆవకాయ పచ్చడి అనిపించింది, కానీ అది ఆవకాయ మొక్క కాదు, సీజన్లో తిన్నాను. అప్పుడు అది దోసకాయ అని తెలిసింది. ఆ దోసకాయ మనం ఎందుకు ట్రై చేయకూడదని చేశాను. అప్పటి నుండి ఇలాగ నేను నా అంతటి నేనే సొంతంగా చేసుకుంటున్నానండి. ఈ వెల్లుల్లి అన్నది మా అత్తయ్య గారిని చూసి ఇలా మిక్సీ పెట్టి చేసుకున్నాను. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి పచ్చడి అన్నది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మనకి దోసకాయ కూడా హెల్త్ ప్రాబ్లం ఏమి ఉండదు, అది ఆరోగ్యానికి మంచిదే, చలువ చేస్తుంది. ఒక పక్క ఆవపిండి ఇవి పచ్చడి అనే భయం కూడా అవసరం లేదు, ఎందుకంటే దోస ఆవకాయ కాబట్టి. సరేనండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అందరికీ బాయ్ అండి.